కొద్దిసేపటి క్రితం అయోధ్య చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకు కుటుంబ సమేతంగా వెళ్లి అయోధ్య రామాలయాన్ని దర్శించుకుని వచ్చారు. తాజాగా ఎన్టీఆర్ ఒక్కరే మరోసారి వెళ్లారట. ఆ అయోధ్య రామాలయాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదని, ముఖ్యంగా ఆ మందిరంలో కాసేపు కూర్చుంటే నిజంగా శ్రీరాముడు మనతో ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్టుగా అనుభూతి ఫీల్ అవుతానంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే అయోధ్య రామాలయానికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఇటీవల అయోధ్య రామాలయానికి సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ జనవరిలో ఎంతో వైభవంగా చేశారు. ఎంతో మంది ప్రముఖులు, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది వారి భక్తులు విజిట్ చేసి ధరించారు. ఇప్పటికీ కొన్ని వేల మంది వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా కొద్ది రోజుల క్రితమే తన కుటుంబ సమేతంగా శాలిని గారు, తన భార్య ప్రణతి, పిల్లలు భార్గవ్, అభయ్తో కలిసి అక్కడికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అయితే మళ్ళీ చూడాలనిపించే ఉద్దేశంతోనే ఇప్పుడు కాస్త బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ అయోధ్య వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయోధ్య వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఎంతో సమయాన్ని గడిపినట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ సినిమా విషయాలకు వస్తే దేవర సినిమా షూట్లో బిజీగా ఉన్నారు తారక్. ఇటీవల సినిమాలోని విలన్ పాత్ర పోషించే హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయాలు పాలు కావడంతో ఓ నెల రోజులు సినిమాని పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఏప్రిల్లో రావాల్సింది కాస్త ఆగస్టులో అంటున్నారు. ఈ విషయంపై తొందరలోనే యువసుధ ఎన్టీఆర్ ఆర్ట్స్ మనకి అఫీషియల్గా ప్రకటిస్తాయి. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి మన ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా సినిమా ఎక్కడా ఆగలేదని, కంటిన్యూగా మిగతా వర్క్స్ జరుగుతున్నాయంటూ చెప్తున్నారు.